స్వభావము నూతనపరచబడాలి. దేవుడు ఈ లోకాన్ని నూతనపరుస్తాడు, మనలను కూడా నూతనపరుస్తాడు. లోకాన్ని, కాలాన్ని నూతనపరిచే దేవుడు మన జీవితాన్ని కూడా నూతనపరచడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మన జీవితం నూతనపరచబడకపోతే సంవత్సరాలు నూతనపరిస్తే ఉపయోగంలా, కేవలం నూతన సంవత్సరాలు వస్తే ఉపయోగంలా. మన మాట మారకుండా, మన స్వభావం మారకుండా, మన స్నేహాలు మారకుండా, పాడు చేసే పద్ధతులు మారకుండా, అర్థమవుతుందా? మనము ఊరక నూతన సంవత్సరాలు జరుపుకుంటే ఉపయోగం లేదు. ఏమిటి పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి తేడా? దానికి 365 రోజులు, దీనికి 365 రోజులు. ఏమి తేడా ఉంది ఇక్కడ? అర్థమైందా? 2024 పోయింది, 2025 వచ్చింది. ఏమిటి మార్పు? అట్లాగే పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, మరలా ఇంకో రోజు వచ్చింది. మార్పు ఏముంది ఇందులో? కాబట్టి రోజుల్లో మార్పు ఏమీ లేదు. మన మనసుల్లో మార్పు రావాలి, మన కుటుంబ పరిస్థితుల్లో మార్పు రావాలి, మన సంబంధాలలో మార్పు రావాలి, మన నడవడికలో, మన స్నేహాలలో, మన పద్ధతులలో మార్పు రావాలి. లేకపోతే ఈ నూతన సంవత్సరాలు మనకేం చేస్తాయి? అర్థమవుతుందా? బతుకు పాతగానే ఉంటే, ప్రవర్తన పాతగానే ఉంటే, అలవాట్లు కూడా పాడైపోయిన పాత అలవాట్లే ఉంటే నూతన సంవత్సరం మనకు ఒరిగిచ్చేది ఏముంది? ఏమీ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నేను సమస్తాన్ని నూతనపరుస్తానని. అందుకు హబక్కుకు ప్రార్థన, ఆయన ప్రార్థనకు జవాబు ఏమో ఇది అనుకుంటాను నేను. ప్రభువు పరలోకము నుండి చెప్పిన మాట ప్రజల ప్రార్థనకు జవాబు, ప్రవక్తల ప్రార్థనకు జవాబు, దేవుడిచ్చిన మాట. చూడండి, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం. గత 2 సంఘాలలో కూడాను, మన చంద్రలపాడు, పొక్కునూరు, మన తుర్లపాడులో కూడా ఈ వాక్యం చెప్పి వచ్చాను. చూడండి, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కుకు చేసిన ప్రార్థన. ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చేవాడు దేవుడు. హబక్కుకు ప్రార్థన 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. క్రోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దిస్ ఈజ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ప్రాఫిట్ హబక్కుక్ అన్నమాట. హబక్కుకు యొక్క ప్రార్థన, ఆయన ప్రార్థన. అదిగో ఫస్ట్ రాసింది చూడండి, ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. హబక్కుకు చేసిన ప్రార్థన ఏమంటున్నాడు? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము. అవును, ఆయన భూమిని నూతనపరుస్తాడు, ఆకాశాన్ని నూతనపరుస్తాడు, మొక్కలను, జంతువులను, సమస్తాన్ని నూతనపరుస్తుంటాడు. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మానవ జీవితం. మానవ జీవితం నూతనపరచబడాలి. అర్థమవుతుందా? ఆ నూతనత్వాన్ని మనం కోరుకోవాలి. పాతది, పాడైపోయినది తొలగించుకోవాలి. నష్టము, నాశనము చేసేది తొలగించుకోవాలి. మన ఇంటిలో పగిలిపోయిన వాటిని బయటపడేస్తాం కదా, బూజు, చెత్త, చచ్చినవి, బల్లులు, ఎలుకలు ఇంట్లో ఉంటే కొత్త సంవత్సరం మొత్తం దులిపి పాతది, పాడైపోయినది, కంపు కొట్టేదంతా బయటపడేసి మంచివి, కొత్తవి ఉంచుకుంటాం కదా. అట్లాగే మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇంటికంటే, వస్తువుల కంటే, బట్టల కంటే ముఖ్యమైనది హృదయం. హృదయం. నీ ఆత్మ నూతనపరచబడాలి, నీ స్వభావమే నూతనపరచబడాలి, నీ క్రియలు నూతనపరచబడాలి, నీ మాటలు నూతనపరచబడాలి, నీ ఆత్మ నీ మనస్సు నూతనపరచబడాలి. అది లేకపోతే ఉపయోగం లేదు. వస్తున్నాయి, పోతున్నాయి సంవత్సరాలు పెరుగుతుంటే మన వయసు కూడా పెరుగుతుంది. మన వయసు పెరుగుతుంటే మనం సమాధికి దగ్గర అవుతున్నాం. మర్చిపోవద్దు. ఏదో సంవత్సరాలు, కొత్త సంవత్సరాలు వచ్చినాయని సంకలు గుద్దుకుంటే ఉపయోగంలా. కొత్త సంవత్సరాలు వచ్చినాయని ఏంటో కొత్త కొత్త రంగులు, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త వస్తువులతోటి కొత్తగా 4 రోజులు ఉంటే ఉపయోగం లేదు. నీవు నిజమైన నూతన స్వభావాన్ని పొందుకోవాలి. నూతన సంవత్సరాలు వస్తున్నాయి కానీ ఆరోగ్యం ఏది? నూతన సంవత్సరాలు వస్తున్నాయి కానీ మంచి పేరేది? మనశ్శాంతి ఏది? సమాధానం ఏది? సమృద్ధి ఎక్కడా? సంతోషం ఎక్కడా? చాలా కుటుంబాలలో మనుషుల ప్రవర్తన నూతనపరచబడకపోవడం వలన వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ స్నేహాలు కానీ, వాళ్ళకున్న వైఖరి కానీ,
వారి ఆశలు కోరికలు మారకపోవడం వలన ఆ పాత వాటితోటి కంపుకొట్టి బాధ పెట్టి కన్నీరు పెట్టే పరిస్థితులే ఉన్నాయి. ఎప్పుడు బాధపడనంతగా కుటుంబీకులు కానీ దేవుడు కానీ పండగ రోజుల్లోనే బాధపడతాడని. సంక్రాంతి ఏమో కొందరికి పండగ, క్రిస్మస్ ఏమో కొందరికి పండగ, ఇప్పుడు నూతన సంవత్సరం అందరికీ పండగ. కాబట్టి అందరూ ఏం చేస్తారు? పీకల్లోతు తాగుతారు, తింటారు, తిరుగుతారు, డ్రామాలు, డ్యాన్సులు, నాటికలు, సైలెన్సర్లు దీపదీసి బుర్రం తిరగడం. ఇదేనా నూతన సంవత్సరం? కాదు. మన జీవితం నూతన పరచబడాలి. పౌలు భక్తుడు ఏమి నూతన పరచబడాలని కోరుకుంటున్నాడో చూడండి. ఏది నూతన పరచబడితే మేలో చెబుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుడు సమస్తాన్ని నూతన పరుస్తాడు. ఆయన భూమిని అట్లు నూతన పరుస్తున్నాడు అని ఉంది కదా దేవుని వాక్యం. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఈ రోమీలకు రాసిన పత్రిక కంటే ముందు మీరు ఆ మాట చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన సమస్తమును నూతన పరచు దేవుడు. ఆయన భూమిని నూతన పరుస్తాడు, సేద్యం చేస్తాడు కదా. ఆయన నూతనమైన పరిస్థితులను కలుగ చేసేవాడు. 65వ కీర్తన చూడండి ఒకసారి. 65వ కీర్తన, ఆయన సమస్తమును నూతన పరుస్తాడు. ఏమేమి నూతన పరుస్తాడు అని అంటే ఇక్కడ చెప్పబడుతుంది 9వ వచనం గనక చూస్తే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది, నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గౌనులను చదును చేయుచున్నావు, వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక బయళ్ళు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అవన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. ఎందుకని? దేవుడు వాటన్నిటిని నూతన పరుస్తున్నాడు. మంచిది. భూమి నూతన పరచబడుతోంది, ఆకాశం నూతన పరచండి, ఋతువులు నూతన పరచబడుతున్నాయి, పంటలు, పొలములు, కొండలు, లోయలు అన్నీ నూతన పరచబడుతున్నాయి. మరి మన హృదయమో, మన జీవితమో, మన కుటుంబమో, మన ఆరోగ్యాలు, మన మానసిక స్థితులు నూతన పరచబడుతున్నాయా? ఇంకా పాతగానే పాడైపోయి ఉన్నాయా? బాధ పెట్టేవిగా ఉన్నాయా? నష్టం కష్టం కలుగజేసేవిగా ఉన్నాయా అంటే అవును అనిపిస్తుంది. చాలా కుటుంబాలలో మాట మారలే, అసలు మనుషుల మాట మారలా, అసలు మనుషుల అలవాట్లు మారలా, దేహాన్ని చెరుపుకునే పద్ధతులు మారలా, పేరు చెడగొట్టుకునే స్వభావం మారలా, బంధాలను నాశనం చేసుకుని దేవుడిచ్చిన శ్రేష్టమైన భూమిని, ఆకాశమును, జంతువులను, పశువులను, మొక్కలను, ఆరోగ్యాన్ని, అవయవాలను ఇస్తే అన్నిటినీ పాడు చేసుకునే స్వభావం మారలా. నేనేం చెబుతున్నానంటే నూతన సంవత్సరాన్ని దేవుడే ఇచ్చాడు. నూతనమైన స్వభావము అడిగితే దేవుడే ఇస్తాడు. మన స్వభావం మారితే అప్పుడు మన క్రియలు మారుతాయి, మన క్రియలు మారితే వాటి ఫలాలు కూడా మారుతాయి. నా ప్రియ దేవుని పిల్లరా, చూడండి ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మనకి ఏమి మారాలి అని అంటున్నాడు అని అంటే, మీ మనస్సు మారాలి నీ మనస్సు. 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. అర్థమవుతుందా? మనస్సు మారితేనే మనము రూపాంతరం పొందుతాము, మనము నూతన పరచబడతాము. మన పరిస్థితులు, కుటుంబము, మన సంతోష సమాధానాలు, ఆరోగ్యము, ఆత్మ మేలు పొందుతుంది. సంవత్సరాలు మారితే ఉపయోగంలా. నా ప్రియ దేవుని పిల్లారా, సంవత్సరములు జరుగుచుండగా ఆయన తన కార్యాలను నూతన పరుస్తాడు. ఏమిటి ఆయన కార్యం? ఈ సర్వ సృష్టి ఆయన కార్యమే. ఆయన సృష్టి అంతటిలో మహోన్నతమైన దేవుని కార్యం మనమే ఆయన చేతి పనులు. ఆయనే మనము చేసిన కార్యం.
మన హృదయాన్ని నిర్మించాడు, మన శరీరాన్ని నిర్మించాడు, మన అవయవాలను దేవుడు నిర్మించాడు. మనమే ఆయన చేతి పని, ఆయన చేతి కార్యం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మానవ జాతికి ప్రతినిధిగా యాకోబు, ఇశ్రాయేలు కనపడతారు. చూడండి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మన సృష్టికర్త, దేవుడు మన నిర్మాణకుడు. రాత్రి నేను చెప్పాను, దేవుడు మన కుమ్మరి, మనమందరము జిగటమన్ను, మనము ఆయన చేసిన పాత్రలము. ఎందుకు దేవుడు మనల్ని కలుగ చేశాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మనలను ఎందుకు కలుగజేశాడు, ఎందుకు సృష్టించాడు అంటే మనము వాటి యందు నడుచుకొనవలెనని. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వీఆర్ ద హ్యాండ్ వర్క్ ఆఫ్ గాడ్. మనము దేవుని చేతి పని. నీ చేతులే నన్ను రూపించాయి, నీ చేతులే నాకు అవయవాలను, అంతరింద్రియాలను కలుగజేశాయి అన్నాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. దేవుడు మనల్ని అందరినీ కలుగజేసినాడు, సమస్త మానవాళిని దేవుడు సృష్టించాడు. అయితే మానవాళి నష్టము, నాశనము చేసుకుంటున్నారు. చూడండి ప్రియ దేవుని పిల్లలరా, 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అర్థమవుతుందా? 17వ వచనం. చాలు ప్రియ దేవుని పిల్లరా, చూడండి, దేవుని హస్తములు మనల్ని రూపించినాయి. దేవుడు మనలను కలుగజేసినాడు. కుమ్మరి కుండలను చేసినట్లుగా తల్లి గర్భములో మనల్ని దేవుడు రూపించాడు. ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి, ఆయన చేతులు మనలను సృష్టించినాయి. ఎందుకు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయటానికి. ఈ నూతన సంవత్సరంలో వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం మారిందా? మన జీవితం నూతనపరచబడిందా? మన మనస్సు మారిందా? రూపాంతరం చెందామా? ఆలోచన చేయాలి. మనము రూపాంతరపరచబడాలి. మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారాలి. మన చెడ్డ స్నేహాలు మారాలి. మన కీడు చేసే స్వభావం మారాలి. మనకి మనం కీడు చేసుకోవటం మారాలి. ఇతరులకు కీడు చేయటం మారాలి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవునికి అవకాశం ఇవ్వాలి. హబక్కుకు ప్రార్థన చేసినట్లు, ప్రభువా నీ చేతి కార్యమైన నన్ను నూతనపరచు, నన్ను నూతనపరచు, నా మనసు నూతనపరచు, నా స్వభావాన్ని నూతనపరచు అని చెప్పాలి. మనసు మారకపోతే ఏముంది చెప్పండి? ఊరు మారినా ఉపయోగంలా, వయస్సు మారినా ఉపయోగంలా, బట్టలు మారినా, వస్తువులు మారినా, ఇల్లు మారినా ఉపయోగంలా. ముందు మనసు మారాలి. అర్థమవుతుందా? కీడు చేసే మనసు మారాలి, కీడు చేసుకునే మనసు మారాలి. అందుకే 34వ కీర్తనలో దేవుడు ఒక మాట అంటున్నాడు, మనము క్షేమంగా సుఖంగా బ్రతకాలని దేవుడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. అయితే మరి మంచిగా బ్రతకాలంటే ఏం చేయాలా? కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుమును, సమాధానమును వెతకి దానిని వెంటాడుము. నా ప్రియ దేవుని పిల్లరా, సమాధానం ఉన్నదా? ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, దేవునితో సమాధానం ఉండట్లేదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు అసమాధానం, చీటికి మాటికి ఏమిటవి? కేకలు, రంకెలు. చీటికి మాటికి కారాలు మిరియాలు నోరడమే. నా ప్రియ దేవుని పిల్లారా, సమాధానం ఉందా? సమాధానం ఉంటే నువ్వు 10 కాలాల పాటు బాగా బతుకుతావు.
సమాధానం ఉండదు కొంతమందికి. ఊరికే కస్సుబుస్సు అంటుంటారు, చిన్నదానికి ఇష్యూ చేసుకుంటారు, ప్రతిదానికి గిల్లి గజ్జాలు పెట్టుకుంటారు. సర్దుకుపోవడమే లేకుండా అయిపోయింది మానవ జీవితాల్లో. ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇంటాలరెన్స్, ఏమీ తట్టుకోలేరు. అంతా వాళ్ళన్నట్టే జరగాలి, అంతా వాళ్ళు చెప్పినట్టే జరగాలి. ఇంటాలరెన్స్ అంటే ఏంటి? ఇంటాలరెన్స్ అంటే సహనం లేకుండా అయిపోయింది. రెండోది ఏమిటి అని అంటే సత్యమైన మాట లేదు. అబద్ధం అబద్ధం అబద్ధం, అన్నీ అబద్ధం. మసిపూసి మారేడుగాయ చేస్తారు. కపటమైన మాటలు కొంతమంది. నీళ్లు ఉన్నాయన్న చోట బురద కూడా ఉండదు కొంతమంది మాట్లాడితే. అక్కడ నీళ్లు ఉన్నాయని అంటే అక్కడికి పోయి చూశారంటే అక్కడ బురద కూడా ఉండదు. అట్ట అబద్ధాలు చెబుతారు, మసిపూసి మారేడుగాయ చేస్తారు. ఒక తప్పును కప్పెట్టుకోవటానికి అబద్ధం ఆడితే దాన్ని కప్పెట్టుకోవటానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. యథార్థం కావాలి, యథార్థత కావాలి. యథార్థత అంటే ఏంటో తెలుసా? తప్పు లేకుండా ఉండటం కాదు. తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. నా వలన ఇది జరిగింది ఏమంటారు? వాడు చంపుతారా? కొడతారు, ఇంకోసారి చేయొద్దు అంటారు. తిడతారు, ఇంకోసారి చేయొద్దు అంటారు. అరుస్తారు, ఇంకోసారి చేయొద్దు అంటారు. అంతేగాని ఎవడేం పిసకడుగా చంపేడుగా. కానీ మనుషులు యథార్థతే ఉండదు అసలు. అంతా కపటమే, అంతా కపటమే. కపటం ఉన్న చోట కల్మషాలు వచ్చి సంబంధాలలో వీగిపోతాయి. అర్థమైందా? నిష్ఠూరమైన సరే నిజం చెప్పేయాలి, నిష్ఠూరమైన నిజం చెప్పేయాలి. కప్పెట్టే ప్రయత్నం అసలు చేయకూడదు. కపటమైన మాటలు చెప్పకూడదు. ఒకటి చేస్తే ఇంకొకటి. వాస్తవం ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇంకొకటి అల్లుతారు కథ, దాని చుట్టూ అల్లుతారు మన లేసి అల్లినట్టు. అల్లకూడదు. అర్థమైందా? ఎన్ని కథలు అల్లుతారో. కథలు అల్లకండి, కప్పెట్టకండి వాస్తవాన్ని. వాస్తవం చెప్పేసేసేయండి. ఏది ఉందో అది చెప్పేస్తే బాధ ఉండదు. కపటమైన పాటలు పలకకుండా నీ పెదాలని కాచుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని కాచుకో. కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు, శాపగ్రస్తమైన మాటలు మాట్లాడతారు. తమను తామే శపించుకుంటారు, ఇతరులని శపిస్తుంటారు. నిన్ను నువ్వు కూడా శపించుకోకూడదు. అర్థమైందా? నిన్ను నువ్వు కూడా శపించుకోకు. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి అవయవాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, మంచి సామర్థ్యం, చేతి పనులు ఇచ్చాడు. కొంతమంది ఎప్పుడు చెడ్డ మాటే, కఠినమైన మాటే, కత్తిపోటు లాంటి మాటే, ఎరగొట్టి తెగ్గొట్టే మాటే. బంధాలు కలుపుకోవటాలు ఉండవు, తెచ్చుకోవటాలే. పోతేపా ఏందంట, నువ్వు కాకపోతే చాలామంది, నీతోనే అంత అవుతుందా పా. మేలు నందుచు అనేక సంవత్సరాలు మీరు నూతన సంవత్సరంలో బ్రతకాలి అని అంటే చెడ్డ మాట మానాలి, కపటమైన మాట మానాలి, కవరింగులొద్దు, అల్లికలొద్దు, మోసమొద్దు, యథార్థంగా ఉండాలి. దీవెనకరమైన ఆశీర్వాద వచనం నువ్వు మాట్లాడాలి. అర్థమైందా? కాబట్టి సమాధానంగా ఉండాలి, అసమాధానంతో ఉండకూడదు. దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు దేవునితో అసమాధానం వస్తుంది. మన ప్రక్కనున్న మనుషులకు ఇష్టం లేని పనులు చేసినప్పుడు వాళ్ళతో కూడా అసమాధానమే కలుగుతుంది. అర్థమవుతుందా? కనుక సమాధానాన్ని వెతికి వెంటాడాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ప్రభు అన్నాడు, నువ్వేదైనా అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుడితో నీకు సమాధానం లేదని తెలిస్తే ముందు వెళ్ళి నీ అర్పణ అక్కడ వదిలేసి వానితో సమాధాన పడిరా. కొన్నిసార్లు సమాధానం లేకుండానే రోజులు గడిచిపోతుంటాయి. భార్యాభర్తలకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, ఈ ముఖమిటు ఆ ముఖమటు గడిచిపోతుంటుంది రోజులట్టు. సమాధానం కావాలి. ఆ తర్వాత యథార్థత కావాలి. కీడు ఎవరికి చేయకూడదు. మాట ద్వారా కానీ నీ పనుల ద్వారా కానీ ఎవరికి కీడు చేయకూడదు. చేతనైతే మేలు చేయి, లేకపోతే ఊరుకో. అంతేగాని ఎవ్వరికీ కీడు చేయొద్దు. గోడకు కొట్టిన బంతిలాగా మరలా తిరిగి వచ్చింది కీడు నీ మీదకే. నువ్వెవరినైనా శపిస్తే ఆ శాపం నీకే తగులుద్ది. ఎవరికైనా కీడు చేస్తే అది నీకే తగులుద్ది. ఎవరినైనా ద్వేషిస్తే నువ్వు ద్వేషించబడతావు. ఎవరినైనా ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. ఎవరికైనా మేలు చేస్తే నీకు మేలు జరుగుద్ది. అందరూ ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు నీ కుటుంబం క్షేమంగా మేలుగా ఉంటారు. ఎవరైనా పాడైపోవాలని నువ్వు కోరుకుంటే నీ జీవితం పాడైపోతుంది. ఏం విత్తితే ఆ పంటే కదా కోస్తాం మనం. అందుకే మంచిని విత్తాలి, మేలుని విత్తాలి, కీడును మనం జరిగించకూడదు. నా ప్రియ దేవుని పిల్లరా, నవీన స్వభావం అనుగ్రహించబడాలి.
ఆ నవీన స్వభావాన్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. రంగులు మనం మార్చుకోవచ్చులే, బట్టలు మనం కొనుక్కోవచ్చులే, వస్తువులు మనం మార్చుకోవచ్చులే, మరి స్వభావాన్ని ఎవరు మారుస్తారు? దేవుడే మన స్వభావాన్ని మారుస్తాడు. కనుక మనము నవీన స్వభావాన్ని ధరించాలి. ఇందాక రోమీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పినట్లు మనము రూపాంతరం పొందాలి, మనస్సు మారాలి. రూపాంతరం అంటే మీకు సంగతి చెప్పాలి, వినండి. గొంగలి పురుగును చూసుంటారు మీరు. గొంగలి పురుగు నల్లగా ఉంటుంది, ఇట్లా ఇట్లా వెళ్తుంటుంది. బొచ్చు పురుగు గొంగలి పురుగు అని అంటే బుక్లో గొంగలి పురుగు, మన వాడుక భాషలో అది బొచ్చు పురుగు. బొచ్చు పురుగు ఒంటి మీద పడింది అనుకోండి, ఉంచుకుంటారు ఎవరైనా? చెట్టు మీద ఉందనుకోండి, ఆ బొచ్చు పురుగు ఏం చేస్తుంది? కొరికి నాశనం చేస్తుంది కదా. పూతలు, కొమ్మలు, రెమ్మలు, కాయలు, ఆకులు అన్నిటినీ బొచ్చు పురుగు కొరికేస్తుంది. కాబట్టి చెట్లు వాడిపోతాయి, చెట్లు మోడుబారిపోతాయి, ఫలము లేక నశించిపోతాయి. ఇంకా చెట్టు అభివృద్ధి చెందదు గొంగలి పురుగు ఉంటే. అర్థమైందా? చాలామంది సంవత్సరాలు గడుస్తున్నాయి, వయసు పెరుగుతుంది, కానీ గొంగలి పురుగులాగా అయిపోయినారు. సంపాదిస్తారు, సంవత్సరాలు పెరుగుతున్నాయి, వయసు పెరుగుతుంది, అనుభవాలు పెరుగుతున్నాయి, కానీ మనసు మారట్లా. ఏమైపోయారు? గొంగలి పురుగులు అయిపోయినారు. గొంగలి పురుగులు అంటే కొరకటం తినటం, నష్టం చేయటం, నాశనం చేయటం, బాధ పెట్టడం, కష్టపెట్టడం, దుఃఖ పెట్టడం, అవమానపరచటం, నిద్ర పట్టకుండా చేయడం. ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. నిద్ర పట్టకుండా చేయటం, మనశ్శాంతి లేకుండా చేయటం. ఎవరు వారు? కొరికి నమిలే ముఖభాగాలు కలిగిన గొంగలి పురుగులు అంటారు. గొంగలి పురుగు చెట్టు మీద పాకితే చెట్టుకు సమస్య, ఒంటి మీద పాకితే మనిషికి సమస్య. ఎందుకని? రోగాలు వస్తాయి, ఎలర్జీలు వస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిద్ది. కొంతమంది జీవితంలో గొంగలి పురుగులాగా అయిపోతారు. అందరినీ కొరకటం, రక్కటం, బాధ పెట్టడం, మనసును గాయపెట్టడం, మాటలతో, చేతలతో. నేను ఇంతే, నేను అట్టాగే ఉంటా, నేను ఇంతే చేస్తా, సస్తే సస్తా. గొంగలి పురుగు ఒంటి మీద వాలిందనుకో, టక్కన కొట్టి పడేస్తారు, అసహించుకుంటారు, చీ అని. అంతేనా? దాన్ని కాళ్ళతో నలిపి పడేస్తారు, నిప్పుల్లో పడేస్తారు. ఎందుకు? అది బతికితే అందరికీ నష్టం, పంటకు నష్టం, మనిషికి నష్టం. గొంగలి పురుగు. మనం గొంగలి పురుగులాగా ఉండకూడదు. ఆ జీవిత చక్రములో గొంగలి పురుగు ఒకసారి ఏమవుద్దనంటే సీతాకోక చిలుకగా మారుతుంది. ఏం చేస్తుంది? అందరి చేత అసహించుకోబడి నష్టము నాశనము చేస్తున్న ఆ గొంగలి పురుగు తన చుట్టూ మట్టితో గూడు కట్టుకొని, ఆ గూటికి చిన్న రంధ్రం పెట్టుకొని బలవంతాన అందులో నుంచి బయటకు వస్తుంటుంది. అప్పుడు ఏమవుద్దో తెలుసా? దాని మీద ఉన్న ఆ బొచ్చంతా ఊడిపోయి దాని బాడీ చక్కగా తల, మొండెము, పొట్ట చక్కగా తయారవుతుంది, కాళ్ళు వస్తాయి, అందమైన రెక్కలు వస్తాయి. అది సీతాకోక చిలుక అవుతుంది. అర్థమవుతుందా? సీతాకోక చిలుక అయినప్పుడు అది వచ్చి మీ మీద వాలిందనుకో, ఏమన్నా నష్టమా? కానీ ఇంకా ఆహ్లాదం, ఆనందం కదా. ఆహ్లాదం, ఆనందం. సీతాకోక చిలుక దాని రంగులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, ఎంత మంచి శిల్పి కూడా అంత అందమైన రంగులు వేయలేడు కదా. కొన్నిసార్లు సీతాకోక చిలుకని ఇష్టపడి జనాలు ఇళ్ళ మీద గోడలకి ప్లాస్టిక్ పూలు తెచ్చి పెట్టుకుంటారు. సీతాకోక చిలుక. గొంగలి పురుగుని ఎవరైనా పెట్టుకుంటారా? దాని ఫోటో ఎవడని పెడతాడు అసలు? చాలామంది గొంగలి పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. డబ్బు నాశనం చేయటం, మనశ్శాంతిని నాశనం చేయటం, పేరు నాశనం చేయటం, సమాధానం పాడు చేయటం, కుటుంబంలో నెమ్మది లేకుండా చేయటం. ఒక్కడుంటే చాలట్టోడు, ఒక్కరుంటే చాలట్టంటి వ్యక్తి. అందరికీ అసమాధానమే. మనం గొంగలి పురుగులాగా నష్టం నాశనం చేసేవారం అవ్వకూడదు. సీతాకోక చిలుకలాగా మారాలి. ఆ గొంగలి పురుగే ఈ సీతాకోక చిలుక అవుతుంది. సీతాకోక చిలుకైనప్పుడు దానికి చక్కని రూపం వస్తుంది, చక్కని రంగు వస్తుంది, చక్కని స్వభావం కూడా వస్తుంది. ఇదివరకు కొరికి నమిలే ముఖభాగాలు కలిగిన గొంగలి పురుగు ఇప్పుడు ఎవరిని కొరకకుండా ఏం చేస్తుందో తెలుసా? దాని నోట్లో ఒక వాచ్ స్ప్రింగ్ లాంటి ఒక పెద్ద పైప్ ఉంటుంది, దాన్ని ప్రొబోసిస్ అంటారు. ఆ ప్రొబోసిస్ ఒక స్ట్రాలాగా ఉంటుంది అనమాట. అది చుట్టి 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 ఇక్కడ పెట్టుకుంటుంది. పువ్వు మీదకి వెళ్ళగానే, ఇప్పుడు కూడా మొక్కల మీద వాలిద్ది. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు మొక్కల మీదకి వచ్చింది, సీతాకోక చిలుక కూడా మొక్కల మీదకే వస్తుంది. మొక్కల మీదకి వచ్చి ఆ స్ప్రింగ్ లాగా చుట్టుకున్న ఆ స్ట్రా లాంటి ప్రొబోసిస్ని తీసి నొప్పి తగలకుండా పువ్వు లోపలికి పెట్టి మకరందాన్ని మెల్లగా లాక్కుంటుంది అనమాట. దాని కడుపు నింపుకుంటుంది. మొక్కకేం నొప్పి లేదు, మొక్కకేం నష్టము లేదు. మకరందాన్ని ఏమి ఇది తాగి కడుపు నింపుకుంటుంది. మొక్కకేంటి మేలు?
సీతాకోక చిలుకకు మకరందం మేలు చేసింది అనుకో, మొక్కకు మేలేంటి అని అంటే దీని మీద ఉన్న పుప్పొడి రేణువుల్ని తీసుకెళ్ళి మరొక మొక్కకు అందిస్తుందన్నమాట. అప్పుడు అక్కడ సంపర్కం జరిగి మొక్కలు అభివృద్ధి చెందుతాయి. అర్థమవుతుందా? ఇంతకుముందు గొంగళి పురుగు ఉన్నప్పుడు మొక్కలన్నీ నాశనం అయిపోయినాయి, కొరికేయబడ్డాయి, మోడుబారిపోయినాయి, ఎండిపోయినాయి. కానీ సీతాకోక చిలుక వలన ఒక మొక్క వేల వందల మొక్కలు అయిపోతాయి అన్నమాట. కారణం ఇది పరాగ సంపర్కంలో దాని యొక్క రేణువులను అటు ఇటు మార్చి మొక్కల జాతిని లక్షలు అభివృద్ధి చేసేటట్లుగా ఈ సీతాకోక చిలుక సహాయం చేస్తుంది. మనం ఏదైనా జీవితంలో ఉంటే, ఒక కుటుంబంలో ఉంటే, ఒక సంఘంలో ఉంటే, ఒక సమాజంలో ఉంటే సీతాకోక చిలుకలాగా ఉండాలి, కానీ మనము గొంగళి పురుగులాగా ఉండకూడదు. కుటుంబంలో మనము కొరికి పాడు చేయకూడదు, నష్టం నాశనం చేయకూడదు, వేదన బాధ కలుగజేయకూడదు, కృంగిపోయేటట్టు చేయకూడదు. మరి ఏం చేయాలా? మనం ఇతరులను అభివృద్ధి చేసేటట్టు ఉండాలి, ఆనందం పంచేటట్టు ఉండాలి, ధైర్యం పంచేటట్టు ఉండాలి, విలువ ఘనత పెంచేటట్టు ఉండాలి. అంతేగాని నలగదీసి కృంగదీసి మానసికంగా కృంగిపోయేటట్టు చేయకూడదు. అది గొంగళి పురుగు లక్షణం. మనము సీతాకోక చిలుకలాగా మారాలి. అదే రూపాంతరం చెందడం అంటే దానికి ఏం చేయాలా? నీ మాట మారాలి, నీ స్నేహం మారాలి, నిన్ను నీవు పాడు చేసుకుని నీ అలవాట్లు మారాలి. నీవు నివసించే స్థలాలు, నువ్వు చూసే విషయాలు, నువ్వు వినే విషయాలు మాట్లాడాలి. కారణం ఏమిటంటే నీవు చూసేవి, నువ్వు వినేవి, నువ్వు సహవాసం చేసే వ్యక్తుల ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి చెడ్డ విషయాలు చూస్తూ, చెడ్డ వాటిని వింటూ, చెడ్డ వ్యక్తులతో, మూర్ఖులతో, భక్తిహీనులతో, అవిశ్వాసులతో, గర్విష్ఠులతో, దేవుడిచ్చిన జీవితాన్ని వ్యర్థం చేసుకొని పాడు చేసుకునే వారితో, దేవుడిచ్చిన మంచి కుటుంబాన్ని, సంపాదనను నాశనం చేసుకునే వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా అలాగే మారిపోతావు. అర్థమవుతుందా? మార్పు అనేది చాలా ముఖ్యం. మన జీవితాలలో మనము మార్పును పొందుకోవాలి. నీ జీవితంలో ఆ మార్పు మెరుగు ఎలా వస్తుంది అని అంటే మీకు ఒక మాట చదివి వినిపిస్తాను. గురు నీకేనా పెట్టాను, నేను ఒక పోస్టర్ పెట్టాను. మన క్యారెక్టర్ ఎలాగ రూపుదిద్దబడుతుంది అనే విషయం పెట్టానారా? నీకు పెట్టలేదా? చూస్తా, ఒక మంచి పోస్ట్ చూశాను నేను. యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై అని ఉందన్నమాట ఒక మాట. నేను చదువుతాను మీకు. యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై ద ఫుడ్ యూ ఈట్, ద బుక్స్ యూ రీడ్, ద బిలీఫ్స్ యూ హోల్డ్, the media you consume, the goals that you set, the profiles you follow, the experience you have, the habits you stick to, the environment you are in, the state of your gut health, the people you spend time with. చదువుకున్న వాళ్ళకి ఇప్పటికి అర్థమైపోవాలి. నీ జీవితాన్ని షేప్ చేసేది ఏమిటి అని అంటే నువ్వు తినే ఆహారం, నువ్వు చదివే పుస్తకాలు, నువ్వు కలిగి ఉన్న నమ్మకాలు, నీవు చూసే మీడియా. తింటున్నారు కొంతమంది గంటలు దీన్ని, గంటలు ఏం తింటారు, ఏం చూస్తారు? నువ్వు ఏం చూస్తే నీ బతుకట్టు అయిపోద్ది. నువ్వు దేంతో గడుపుతున్నావు అది నిన్ను షేప్ చేస్తుంది. ద మీడియా యూ కన్జ్యూమ్, ద గోల్స్ యూ సెట్. నీ గోల్ ఏంటి? అక్రమ సంపాదన నీ గోలు? అనుకున్నవన్నీ నెరవేరడమేనా నీ గోలు? చూసినవన్నీ అనుభవించడమేనా నీ గోలు? ఏంటి నీ గోలు? జీవితంలో నీ లక్ష్యం ఏమిటి? నువ్వు అనుకున్నది సాధించడమే, ఎవడెట్టన్నా బాని, అంతేనా? ఏమి లక్ష్యం కలిగి ఉన్నావు? దైవ చిత్తం చేయటం, సమాధానాన్ని వెతికి వెంటాడడం, కీడు చేయకుండా ఉండడం, అబద్ధమాడకుండా ఉండడం, కపటం లేకుండా ఉండడం, యథార్థంగా ఉండడం నీ లక్ష్యమేనా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నీ లక్ష్యమా? ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే నీ లక్ష్యమా? నీ గోల్స్ ఎలాగున్నాయి అన్నది కూడా చాలా ముఖ్యం. తర్వాత ద ప్రొఫైల్స్ యూ ఫాలో, ఆ తర్వాత ద ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, ద హ్యాబిట్స్ యూ స్టిక్ టు. ఏ అలవాట్లకు అతుక్కుపోయావు?
సంవత్సరాలు మారుతుంటాయి, చెడ్డ అలవాట్లకు అతుక్కుపోతారు కొంతమంది, వదలరు అసలు దాన్ని. అది నష్టం చేస్తుంది, నాశనం చేస్తుంది, డబ్బు పాడు చేస్తుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది, కుటుంబ సమాధానం పాడు చేస్తుంది, ఆత్మను నష్టం చేస్తుంది. అయినా ఆ అలవాట్లు వదిలిపెట్టరు. ఏంటో మరి అట్నే పట్టుకుంటారు. అదేమిటంటే అలవాటు అయిపోయింది. చేసుకుంటేనే కదా ఏదైనా అలవాటు. పుట్టుకతో ఏమైనా వస్తాయా? సినిమాలు చూసే అలవాటు ఉంది, జోదమాడే అలవాటు ఉంది, మత్తు పదార్థాలు తాగే అలవాటు ఉంది, దొంగతనం చేసే అలవాటు ఉంది. పుట్టుకతో వస్తాయా? పెరిగి పెద్దవుతున్నప్పుడు నువ్వు అలవాటు చేసుకున్నాయే కదా. ఎట్ట అలవాటు చేసుకున్నావు అట్ట బయటికి రావాలి కదా. ఏమంటారు? కొన్నిసార్లు దూరడానికి దూరుతారు, బయటికి రాలేరు. అప్పుడు ఏమంటారు తెలుసా? ఎట్ట దూరావు అట్ట రారా. ఎట్ట దూరుతారు? ఇరికించుకొని దూరుతారు. మరి అట్ట ఇరికించుకొని రా బయటికి. రాలేకపోతే నిన్ను విడిపించే దేవుని దగ్గరికి రా, దేవుడు విడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. కొన్నిసార్లే నేను మాట చెప్తా వినండి. కొన్నిసార్లు పిల్లలు రెండు ఏమంటారు, ఇనుప కడ్డీల మధ్యలో అట్టబెట్టి ఎట్టకొట్ట దూరుతారు. ఇక రారు, పానం పోతున్నట్టు అరుతుంటారు. ఆగరా తీస్తానాగరా. వాడు పెద్దగా ఎడుతాడు, పెద్దగా అరుస్తాడు. అప్పుడు ఏం చేయాలా? ఈ కడ్డీ ఇటు నాన్న 2 కడ్డీలు పట్టుకొని గట్టిగా లాగి దాన్ని వెడల్పు చేస్తాడు. అయినా రావట్లేదనుకో, మంచి మిషన్ తీసుకొచ్చి పైన కింద రాడ్లు కోసి తలను బయటికి తీస్తాడు. మన తండ్రి ఎలాంటి తెలుసా? నువ్వేమైనా దురలవాట్లలో ఇరుక్కుపోయావా? దేవుడి దగ్గరికి వస్తే ఆ దురలవాట్ల నుంచి దేవుడు విడిపిస్తాడు. అసలు రారే, దేవుడిని అడగరే, నన్ను విడిపించమని అడగరే, నా స్వభావం మార్చమని అడగరే. నేను తినకూడని తింటున్నా, చూడకూడని చూస్తున్నా, వినకూడని వింటున్నా, ఉండకూడని వ్యక్తులతో ఉంటున్నా, పెట్టుకోకూడని లక్ష్యాలు పెట్టుకున్నా, నన్ను విడిపించు అని అడగరే. అసలు అడిగితే దేవుడు విడిపిస్తాడు. ఏ అలవాట్లకు అతుక్కుపోయావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు మారుతున్నాయి కానీ నిన్ను నష్టం చేసి, నీ పిల్లల్ని దుఃఖపెట్టి, నీ భార్యను నీ భర్తను అవమానపరిచే, నీ ఆరోగ్యాన్ని నాశనం చేసే అలవాట్లను విడిచిపెట్టొద్దా? మనం విడిచిపెట్టొద్దా? ఏ అలవాట్లకు స్టిక్ అయిపోయినావో, ఏ పీపుల్తో నువ్వు స్పెండ్ చేస్తున్నావు టైము. నీతిమంతుల సహవాసం, భక్తిపరుల సహవాసం నీకు మేలు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఓ తాగుబోతుతో, ఓ తిరుగుబోతుతో, ఓ తిట్టుబోతుతో, ఓ గర్విష్ఠితో, ఓ భక్తిహీనుడితో నువ్వు తిరిగితే నీ జీవితం కూడా అలాగే అయిపోద్ది. టైం దొరికితే ఎవరితో గడుపుతున్నావు? పోస్కోల్ కబుర్లు చెప్పే వాళ్ళతోనా మనం గడిపేది? గడపకూడదు. నీవు మేలు నొందుచు అనేక సంవత్సరాలు బ్రతకాలి అని అంటే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి, దేవుని వాక్యం వినాలి, నూతనపరచబడాలి, నిన్ను నీవు అర్థం చేసుకోవాలి. ప్రభువా ఈ స్థితి నుంచి నన్ను విడిపించమంటే ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో సమస్తమును నేను నూతనపరుస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానం మీకు చెబుతాను చూడండి. మీ బలం పోతే దేవుడు బలంని నూతనపరుస్తాడు. మీ మనశ్శాంతిని కోల్పోతే ఆయన మనశ్శాంతిని ఇస్తాడు. సమాధానం కోల్పోతే మీకు తిరిగి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి రండి, దేవునికి అవకాశం ఇవ్వండి, హబక్కుకులా ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని నూతనపరుస్తాడు. మీ ఈ నూతన సంవత్సరాన్ని దీవెన కిరీటంగా దయచేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలు వారులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మీరు క్షేమంగా బ్రతకాలి, మంచి పేరుతో వర్ధిల్లాలి, బాగుండాలి అని అంటే తప్పకుండా ప్రియ దేవుని పిల్లలారా మీరు మనస్సును మార్చుకోవాలి. మనస్సును, స్వభావాన్ని, అలవాట్లను, స్నేహాన్ని మార్చుకోవాలి. నీ పద్ధతులను మార్చుకోవాలి, నీ నమ్మకాలను మార్చుకోవాలి. వ్యర్థమైన నీ నమ్మకాలు మారాలా. అర్థమైందా? అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు నూతన మనసునిస్తాడు. 36:26 యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చెదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను,
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును నేను చేస్తా. అర్థమవుతుందా? కనుక నా దగ్గరికి రావాలి, నూతన స్వభావం పొందాలి, నూతన బుద్ధి కావాలి, నూతన మనస్సు కావాలి, నూతన బలం మీరు పొందుకోవాలి. అప్పుడే మీరు సుఖంగా ఈ సంవత్సరం అంతా బ్రతుకుతారు. లేకపోతే పోయిన సంవత్సరం ఎట్టాగుంది, ఈ సంవత్సరం కూడా అట్టాగా ఉంటుంది. అవసరమైతే అంతకంటే దారుణంగా ఉంటుంది. పాత మనసు పోవాలి, పాత స్వభావం పోవాలి, అవిధేయత అతిక్రమము పోవాలి. దేవునికి విధేయత చూపించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. దాపరికం, కప్పుకోవటం, మసిబూసి మారేడుగాయలు చేయటం మానేయాలి. యథార్థంగా ప్రభువు దగ్గరికి రావాలి. చెడు క్రియలన్నీ మనం వదిలిపెట్టాలి. మీరు చేసిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి నూతన హృదయాన్ని పొందాలి. ఒకసారి చివరి మాట యెహెజ్కేలు గ్రంథం, హోషియా గ్రంథము 14వ అధ్యాయము. హోషియా గ్రంథం 14వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడు. హోషియా గ్రంథం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరియుల చేత రక్షణ పొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము, కోరికల గుర్రాలు దిగాలి. మీరే మాకు దేవుడు అని మేమిక మీదట మా చేతి పనులతో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడని యందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె తిరిగి మొలకెత్తుదురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షారసపు వాసన వలె వారు పరిమళింతురు. చాలండి నా ప్రియ దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి వచ్చి మన విశ్వాసాలను, మన గుడ్డి నమ్మకాలను, మన అబద్ధపు నమ్మకాలను, అసత్యం మీద ఉన్న నమ్మకాలను మనం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనల్ని కనికరిస్తాడు. చక్కని త్రోవలో మనల్ని నడిపిస్తాడు. 8వ వచనం, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేను ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును. నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. నా ప్రియ దేవుని పిల్లరా, మీరు ఫలముతో నడవాలి, బలముతో నడవాలి, పరిశుద్ధతతో, నీతితో నడవాలి. మీరు నూరంతలు ఫలించాలి. ఈ సంవత్సరం మీకు దీవెనకరంగా మారాలి. దేవునికి తిరుగుబాటు చేయొద్దు. మీ స్వభావాన్ని, పాత స్వభావం ఉంచుకోవద్దు. పాడైపోయిన పాత స్వభావం ఏమన్నా ఉంటే విడిచిపెట్టి వాటిని నూతన పరిచే దేవునికి అప్పగించండి. ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవుడే మన మనసును కూడా నూతన పరిచి, మన నమ్మకాలను, మన స్నేహాలను, మన పద్ధతులను, అలవాట్లను, ఆరోగ్యాన్ని అన్నిటినీ నూతన పరిచి శ్రేష్టమైన దీవెనలతో నిన్ను నింపి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని సర్వలోకాన్ని పరిపాలించు దేవుడు తన అత్యున్నత సింహాసనము నుండి చెబుతున్నాడు. హబక్కుకులాగా ప్రార్థన చేయి, దావీదులాగా ప్రార్థన చేయి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయి ప్రభువా. నా చిత్తవృత్తుల్లో నూతనత్వాన్ని దయచేయి ప్రభువా. నా మనస్సు నూతనపరచు ప్రభువా. నా పాడైపోయిన పాత స్నేహాలు, పాత అలవాట్లు, నన్ను పాడు చేసే అలవాట్లు, ఆలోచనలు అన్నిటినీ నాయన విడిచిపెట్టి నీ తట్టునకు తిరిగే కృప దయచేయండి. నా దోషాలు క్షమించండి. నీ వాక్యానికి విధేయత చూపించి నీ మందిరములో ఉండి ప్రభువా, పచ్చని ఒలీవ మొక్కవలే, ద్రాక్ష మొక్కవలే, అంజూరపు మొక్కవలే, లెబానోను దేవదారు మొక్కల వలె ప్రభువా, ఏపుగా పచ్చగా సువాసనతో ఫలములిస్తూ ప్రభువా, ఈ సంవత్సరం నేను ఫలించాలి. మొక్కకు మంచున్నట్టుగా నాకుండి నన్ను ఫలింపచేయి తండ్రి. నన్ను గుణపరచు తండ్రి.
నా జీవితాన్ని నూతనపరచు, నా కుటుంబాన్ని నూతనపరచు, నా భార్యను, నా భర్తను, నా బిడ్డలను, వారి మనస్సును నూతనపరచు తండ్రి. మేలైనది దయచేయి తండ్రి. సుఖంగా బ్రతకాలి తండ్రి, క్షేమంగా బ్రతకాలి తండ్రి, ఆశీర్వాదకరంగా నేను బ్రతకాలి తండ్రి. పాడైపోకూడదు, గొంగలి పురుగులాగా కాదు, సీతాకోక చిలుకలాగా నేను బ్రతకాలి. నేను మేలు పొందాలి, అందరికీ మేలు చేయాలి. నేను కీడును అనుభవించకూడదు, నా వలన ఎవరికి కీడు జరగకూడదు. తండ్రి నన్ను కరుణించమని ప్రార్థన చేద్దాం. అట్టి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు. కరుణించి కాపాడి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చిన నీవే, సమస్తాన్ని నూతనపరచు నీవే. పాడైనది, పాతది, నీకు దుఃఖం కలిగించేది, మాకు నష్టం కలిగించేది ఏ ఆహారపు అలవాటు, ఏ దురలవాటు, ఏ దుష్ట స్నేహం, ఏ ప్రభువా తండ్రి దురాశ మా హృదయంలో ఉన్న, ఏ తిరుగుబాటు, అవిధేయత, అపవిత్రత మాలో ఉన్న, ఏ అబద్ధము, మోసము, చెడుగు మాలో ఉన్న, ఏ కపటము మాలో ఉన్న, ప్రభువా సమస్తాన్ని తొలగించి నూతనపరిచి నాయన సుఖజీవంతో గడుపు సంవత్సరాలనిచ్చి నీ దీవెన ఆశీర్వాదముతో మమ్ములను, మా బిడ్డలను నాయన వృద్ధి పొందించుమని, నీ మహిమ కొరకు నిలుపుమని, ఆయన గత సంవత్సరాల కంటే అధికమైన ఆశీర్వాదం ఆత్మలో, శరీరంలో పొందే భాగ్యం, అభివృద్ధి, విస్తరించే కృప దయచేయమని యేసు నామాన వేడుకొంచున్నాను తండ్రి. మన అర్పణలను